ఇప్పుడు మనం మరొక ఎపిసోడ్లో కలుసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకునేది ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వెర్బ్స్. ఇంగ్లీష్లో ఇడియమ్స్ చాలా గొప్పగా ఉంటాయి. సో ఇడియమ్స్ తెలుసుకోవాలి, ఫ్రేజల్ వెర్బ్స్ కూడా తెలుసుకోవాలి. జాతీయములు, భాష్యములు, ఫ్రేజల్ క్రియలు భాషకి అందాన్ని ఇస్తాయి. ఇంగ్లీష్లో ఇడియమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇడియమ్స్ ఉపయోగించి ఇంగ్లీష్ భాష మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది. మనుషులకు అందం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ముఖానికి స్నో, పౌడర్, ఫేస్ క్రీమ్, తదితర బ్యూటీ వస్తువులు రాస్తారు. మనిషికి అలంకరణ చేయడం కోసం అనేక వస్తువులు ఉపయోగిస్తారు. ఆ విధంగానే భాషను అలంకరించాలంటే జాతీయములు అంటే ఇడియమ్స్ కావాలి, ఫ్రేజల్ వెర్బ్స్ కావాలి. ఈ జాతీయముల మీద పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. అయితే జాతీయముల కోసం, ఫ్రేజల్ వెర్బ్స్ కోసం ముఖ్యంగా ఏమైతే అవసరమో వాటిని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి మీకు తెలిస్తే మీరు ఇడియమాటిక్ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే ఇవి ప్రత్యేకమైన మీనింగ్ ఇస్తాయి అన్నమాట. ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్కి ఇంకో పదం కలిసి ఉంటుంది. దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఫ్రేజల్ వెర్బ్ అని చెప్పని అంటాం. ఇప్పుడు మీకు ఫ్రేజల్ వెర్బ్స్ చెప్తున్నాను, వినండి. యాక్ట్ అపాన్, ACT యాక్ట్, UPON అపాన్, యాక్ట్ అపాన్ ప్రభావము చూపు. యాక్ట్ అపాన్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. యాక్ట్ ఫర్, ACT యాక్ట్, FOR ఫర్, యాక్ట్ ఫర్ వేరొకరి స్థానంలో పనిచేయటం. ఇవన్నీ ఫ్రేజల్ వెర్బ్స్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్. ఈ ఎపిసోడ్లో నేను చెప్పేవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్. ఆన్సర్ ఫర్, ANSWER ఆన్సర్ ఫర్, FOR ఫర్, ఆన్సర్ ఫర్ బాధ్యుడగు. బీ ఆన్, BEBON ఆన్, బీ ఆన్. బీ ఆన్ అంటే జరుగుచుండు, జరుగుతూ ఉంటే బియాన్ అని చెప్పంటాం. బీ ఓవర్, BEBOVER ఓవర్, బీ ఓవర్ అంటే పూర్తి అయిపోవు. బీ అప్, BEBUP అప్, బీ అప్ సమాప్తం. బేర్ డౌన్, BEAR బేర్ డౌన్, DOWN డౌన్, బేర్ డౌన్ అనగతొక్కు. బేర్ అవుట్, BEAR బేర్, OUT అవుట్, బేర్ అవుట్ నిరూపించుట. బీట్ ఆఫ్, BEAT బీట్, OFF ఆఫ్, బీట్ ఆఫ్ దాడిని తిరగగొట్టుట. బ్లో అవుట్, BLOW బ్లో, OUT అవుట్, బ్లో అవుట్ ఆర్పివేయుట. బ్రేక్ డౌన్, BREAK బ్రేక్, DOWN బ్రేక్ డౌన్ ఆగిపోవు. బ్రేక్ లూజ్, BREAK బ్రేక్, LOOSE లూజ్, బ్రేక్ లూజ్ విడిపోవు. బ్రేక్ ఆఫ్, BREAK బ్రేక్, OFF ఆఫ్ బ్రేక్ ఆఫ్ అకస్మాత్తుగా ఆగిపోవు. బ్రింగ్ ఆఫ్, BRING బ్రింగ్, OFF ఆఫ్ బ్రింగ్ ఆఫ్ అసాధ్యమైనది సాధించుట. బ్రింగ్ అండర్, BRING బ్రింగ్, UNDER అండర్, బ్రింగ్ అండర్ అణచివేయు. బకిల్ టు, BUCKLE బకిల్, TO2 బకిల్ టు పనిలో నిమగ్నమగు. కాల్ ఎట్, CALL కాల్, AT ఎట్ కాల్ ఎట్ ఇంటి దగ్గర కలవటానికి వెళ్ళు. కేర్ ఫర్, CARE కేర్, FOR ఫర్, కేర్ ఫర్ ఇష్టపడు. కేవ్ ఇన్, CAVE కేవ్, IN కేవ్ ఇన్ చొచ్చుకుపోవు. క్యారీ త్రూ, CARRY క్యారీ త్రూ, THROUGH త్రూ
క్యారీ త్రూ పని పూర్తి చేయు. చెకప్ CHECK చెక్ UP అప్ చెకప్ పరీక్షించు. క్లోజప్ CLOSE క్లోజ్ UP అప్ క్లోజప్ తాత్కాలికంగా మూసివేయు. కమ్ అబౌట్ COME కమ్ ABOUT అబౌట్ కమ్ అబౌట్ జరుగు. కమ్ అలాంగ్ COME కమ్ ALONG అలాంగ్ కమ్ అలాంగ్ ప్రగతి సాధించు. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నవి ఫ్రేజల్ వెర్బ్స్. ఇవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్. ఇవి చూడటానికి ఒక రకంగా ఉంటాయి, మీనింగ్ అర్థం ఇంకో రకంగా ఇస్తాయి. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్ కూడా ముఖ్యమైన ఫ్రేజల్ వెర్బ్స్ నేర్చుకోవాలి. అందుకనే ఇప్పటిదాకా నేను మీకు ఫ్రేజల్ వెర్బ్స్ గురించి చెప్పాను. ఓకే.